ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. మన ట్రై మెథడ్స్కి సంబంధించి దేనిపైన ప్రశ్నలు అంటే గణిత శాస్త్ర స్వభావం, పరిధి, చరిత్ర, దాని నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్, గణిత శాస్త్ర చరిత్ర. మిత్రులారా గమనించండి, ఇక్కడ గణిత శాస్త్ర చరిత్రకు సంబంధించి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది రాసి పెట్టుకోవచ్చు. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా బిట్ వస్తుందండి. మరి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే మనకున్న అన్ని సబ్జెక్టులతో అన్ని చాప్టర్స్తో పోల్చుకుంటే మెథడాలజీలో అన్ని చాప్టర్లతో పోల్చుకుంటే డైరెక్ట్గా బిట్ వచ్చేది ఎక్కడంటే చరిత్ర స్వభావాలే. అది విజ్ఞాన శాస్త్రం కావచ్చు, సాంఘిక శాస్త్రం కావచ్చు, గణిత శాస్త్రం కావచ్చు, డైరెక్ట్గా ఎక్కడి నుంచి బిట్ వస్తుందంటే దీని నుంచే వస్తుందండి. రైట్, ఇక్కడ మరి పెద్దగా మనకి అనాలిసిస్ ఏముండదో, అక్కడ ఏదైతే ఉందో దాన్నే ఉన్నట్టుగా చదువుకోవాల్సిందే, కంటెంట్స్ చదివినట్టు. రైట్, చూడు, క్రింది వానిలో గణిత శాస్త్ర లక్షణం కాని దానిని సూచించండి అన్నాడు. గణిత శాస్త్ర లక్షణం కాని దానిని గుర్తించండి అన్నాడు. అంటే ఇందులో గణిత శాస్త్ర లక్షణం కాదంట. ఏంటి కాదు, ఎక్కడ కాదు చూడండి. గణిత శాస్త్రం అమూర్తమైనది, గణితం సౌందర్యమైనది, గణితం వర్ణనాత్మకం, గణితం సంకేతాలు కలిగిన భాష. రైట్, ఇప్పుడు చూడు, క్రింది వారిలో గణిత శాస్త్ర లక్షణం కాని దానిని గుర్తించండి అన్నాడు. గణిత శాస్త్రం లక్షణం కానిది, గణితం అనేది అమూర్తమైనది. ఓకే, గణితం అనేది అమూర్తమైనది. మూర్తత్వపు ఉదాహరణలు ఉపయోగించి అమూర్తమైన గణితాన్ని మూర్త రూపంలోకి తీసుకురావచ్చు. మనకు తెలుసు సంఖ్య అనేది ఒక అమూర్తమైన భావన, రేఖ అనేది ఒక అమూర్తమైన భావన. సంఖ్య అనేది ఒక అమూర్తమైన భావన, రేఖ అనేది ఒక అమూర్తమైన భావన. రేఖ ఎలా ఉంటుందంటే చూపించలేం, కానీ కొన్ని మూర్తత్వపు ఉదాహరణలు, సపోజ్ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు యొక్క అంచును చూపిస్తాం, అరే ఇది రేఖ అని చెప్తాం. ఒక ఇటుక తీసుకొస్తాం, ఆ ఇటుక యొక్క అంచును చూపిస్తాం, ఇది రేఖ అంటాం. లేకపోతే మీ నాన్న పొలం దున్నినప్పుడు దాని వెనక ఏర్పడిన సాలు, ఆ సాలు రేఖ అంటాం. అంటే గణితం అనేది అమూర్తమైనది, అమూర్త రూపంలో ఉంటుంది. దానికి మూర్తత్వపు ఉదాహరణల ద్వారా అమూర్తమైన గణితాన్ని మూర్త రూపంలోకి మార్చేయచ్చు. రైట్, తర్వాత గణితం సౌందర్యమైనది. గణితం అనేది సౌందర్యమైనది, అందమైనది. ఎందుకంటే గణిత నియమాల ద్వారా ఏదైనా కట్టడం అనేది, తాజ్మహల్ అందంగా ఉండడానికి కారణం ఏంటంటే గణిత నియమాలు. ఆ గణిత నియమాలే పాటించకపోతే అంత అందంగా రాదు. ఇది దాని లక్షణం.
గణితం అనేది సంకేతాలు కలిగిన భాష, ఇది మనకు బాగా తెలుసు. గుర్తించలేని గుర్తులు, చాలా గుర్తులు, సంకేతాలు. గణితం వర్ణనాత్మకం, గణితం అనేది వర్ణనాత్మకం కాదండి. అదే సాంఘిక శాస్త్రము, సైన్స్ ఇలాంటివన్నీ వర్ణించగలం, గణితం వర్ణించడానికి లేదు, మాటల రూపంలో రాయడానికి లేదు. పర్ఫెక్ట్ ఇది. సో ఇప్పుడు ACD ఈ 3 మాత్రమే దీనికి సరైన సమాధానాలు. చూడండి ఒకసారి. రైట్, AC మాత్రమే. ఇందులో కాని దానిని గుర్తించండి అన్నాడు. సో ఇప్పుడు A సరైనది, C సరైనది, D సరైనది. మరి కాని దానిని అన్నాడు కాబట్టి B ఒక్కటే. ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి, B మాత్రమే. ఇదండి. రైట్, B మాత్రమే. నెక్స్ట్, క్రింది వానిలో బెల్ అనే విద్యావేత్తను అనుసరించి గణిత వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. గణిత క్రమం మాపనాలకు చెందిన శాస్త్రం. గణితం క్రమానికి మాపనాలకు చెందిన శాస్త్రం. గణితం సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానం అని ఎవరన్నారు అంటే బెల్ అంటాడండి. గణితం అనేది సంఖ్యా రాసులు మాపనాల విజ్ఞానం అని ఎవరంటారంటే బెల్. గణితం పరికల్పిక ఉత్పాదక వ్యవస్థ మేరియా పియరీ అంటాడు. మేరియా పియరీ. గణితం అనేది పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అంటాడు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ మేరియా పియరీ. గణితం విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేది అంటున్నాడు. గణితం అనేది విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేదని ఎవరన్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తాడండి. ఈ మాట ఎవరంటారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు. సో మనకి బెల్ ఏ మాట అన్నాడో అడిగాడు, గణితం సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానం. రైట్, ఇక క్రింది వానిలో యూక్లిడ్ రచనను గుర్తించండి అన్నాడు. యూక్లిడ్ అనే గ్రీకు దేశానికి చెందిన విద్యావేత్త తన జీవితంలో 2 రకాల పుస్తకాలు రాశాడు. ఏంటా 2 రకాల పుస్తకాలు అంటే, మొదటిది ఎలిమెంట్స్ అండి. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత డాటా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ ఎలిమెంట్స్ యొక్క అద్భుతం ఏంటి అంటే, యూక్లిడ్ కంటే ముందు ఉన్న గణితవేత్తలందరూ కనుగొనబడిన విషయాలన్నింటినీ సేకరించి క్రమబద్ధీకరించి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఎలిమెంట్స్. ఎలిమెంట్స్కి సంబంధించి 3 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అనేది 3 అద్భుతమైన విషయాలు ఏంటంటే, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన గ్రంథం ఏది అంటే బైబిల్. అంటే ముద్రించిన తర్వాత, అచ్చు యంత్రాన్ని కనుక్కున్న తర్వాత, ముద్రించిన తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయింది బైబిల్. బైబిల్ తరువాత అంతటి గొప్ప స్థాయిలో అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఎలిమెంట్స్ అండి. సరే, ఇప్పుడు చూడండి, అదే గొప్పతనం అండి. ఒక భగవద్గీత అమ్ముడుపోయింది, ఒక ఖురాన్ అమ్ముడుపోయింది, ఒక బైబిల్ అమ్ముడుపోయింది అంటే సరే, మతానికి సంబంధించిన గ్రంథాలు అక్షరాస్యులని నిరక్షరాస్యులని తీసుకుంటారు, పవిత్రంగా పూజించుకుంటారు. కానీ ఇది మత గ్రంథం కాదు. అయినప్పటికీ బైబిల్ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించిందంటే గొప్పది. ఆ తర్వాత రెండో విషయం ఏమంటాడంటే, ఈరోజు మనం పాఠశాల స్థాయిలో రేఖాగణితాన్ని చదువుకుంటున్నాం. ఈరోజు పాఠశాల స్థాయిలో చదువుకున్న రేఖాగణితానికి మూలం ఏంటంటే యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్. యూక్లిడ్ అనే వ్యక్తి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాయకపోయి ఉంటే ఈరోజు రేఖాగణితం లేదు మనం చదువుకోవడానికి. అది ఎలిమెంట్స్ యొక్క గొప్పతనం. మూడోది ఏదంటే అంటే ద గ్రేట్ అమెరికన్ మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన చివరి జీవితంలో, చివరి కాలంలో గణితాన్ని అంటే పరిపాలన కోసం, అమెరికాను పరిపాలించడం కోసం, పరిజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం చదివాడట ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని. అది అబ్రహం లింకన్ అంటే ఎంత గొప్పడో మనకు తెలుసు. ఆయనంత గొప్పగా మారడానికి ప్రభావితం చేసిన పుస్తకం ఏది అంటే ఎలిమెంట్స్ అంటారు. అది ఎలిమెంట్స్ యొక్క గొప్పతనం. ఇక డాటా అనేది విశ్లేషణ పద్ధతులను సూచిస్తుంది. సో యూక్లిడ్ ఏమేమి రాశాడంటే ఎలిమెంట్స్ రాశాడు, డాటా అనే గ్రంథాన్ని రాశాడు. ఏబి ఎక్కడుందో వెతికాయి. రైట్, ఇదండి. నెక్స్ట్, క్రింది వానిలో కాలపాదానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి అన్నాడు. కాలపాదానికి సంబంధించిన అంశం ఇదిగో ఇక్కడ చూడండి. కాలపాదానికి సంబంధించిన అంశం దశగీతికా సూత్రము, వర్గమూలాలు, భావనలు, కాలమానం, గ్రహగతులు, సూర్యభ్రమణ మార్గం, గ్రహాలు. ఇక్కడ చూడు మిత్రమా, ఈ కాలపాదం, గోళపాదం అనేవి ఎక్కడ వస్తాయంటే మనకి ఆర్యభట్ట ఏం చేశాడు అంటే ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని రాశాడు.
ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రాశాడు. ఆర్యభట్టీయంలో 4 పాదాలు ఉన్నాయి. ఎస్, గీతికా పాదము, గణిత పాదము, కాలపాదము, గోళపాదము అని. గీతికా పాదం అంటే దీన్ని దశగీతికా సూత్రము అంటారు. ఇక్కడ వర్ణమాలలోని అక్షరాలకు అంకెలతో సంఖ్యలను సూచించడం, ఆ అక్షరాలని అంకెలను సూచించాలి, ఎలా సూచించాలో చెప్పాడు. గణిత పాదం అంటే గణితానికి సంబంధించి కారణాంకాలు, గుణిజాలు, వర్గాలు, వర్గమూలాలు ఇలాంటివన్నీ చెప్పాడు గణిత పాదం. ఇక కాలపాదం పేరులోనే ఉంది, కాలపాదం కాలమానం గ్రహగతులను గురించి తెలియజేస్తుంది. గోళపాదం ఇది కూడా పేరులోనే ఉంది, గోళ అంటే ఖగోళ అని అర్థం చేసుకోండి, ఖగోళ పాదం. సో సూర్యుడు, చంద్రుడు, భ్రమణ కాలాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము, ఇలాంటి ఆయనాలు, ఉత్తరాయణము, దక్షిణాయనము ఇలాంటివన్నీ కూడా ఖగోళానికి సంబంధించినవి. సో కాలపాదము అడిగాడు. కాలపాదం అంటే కాలమానం గ్రహగతులను గురించి తెలియజేస్తుంది, కాలమానం గ్రహగతుల గురించి తెలియజేస్తుంది. ఇదండి దీనికి సమాధానం. రైట్ మిత్రమా, ఇది సరైన సమాధానం. క్రింది వాటిని జత చేయండి అన్నాడు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, జత చేయండి. సో గీతికా పాదము, గణిత పాదము, కాలపాదము, గోళపాదము ఇవి ఆర్యభట్టీయానికి సంబంధించిన 4 పాదాలండి. ఆర్యభట్టీయానికి సంబంధించి 4 పాదాలు. మరి ఈ గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదం ఈ 4గింట్లో కలిపి ఎన్ని మొత్తంగా ఉన్నాయంటే 121 శ్లోకాలు ఉంటాయి. ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలండి. ఆర్యభట్టీయంలో మొత్తంగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 121 శ్లోకాలు. ఇప్పుడు చూడండి, గీతికా పాదంలో 10 శ్లోకాలు, గణిత పాదంలో 33 శ్లోకాలు, కాలపాదంలో 25 శ్లోకాలు, గోళపాదంలో 50 శ్లోకాలు ఉంటాయి. గోళపాదంలో 50 శ్లోకాలు. ఇప్పుడు మొత్తంగా 10, 33, 25, 50, 75, ఎస్ 118 అండి. చూడండి ఇక్కడ 5, 3, 8, 5, 7, 10, 11, 118 శ్లోకాలు. మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే చూడండి మిత్రమా, ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు. ఒకసారి గమనించండి, ఇక్కడ ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు ఉన్నాయన్నాం. కానీ వాడు ఇచ్చిన దాని ప్రకారం ఎన్ని శ్లోకాలు అవుతున్నాయంటే 118 శ్లోకాలు మాత్రమే అవుతున్నాయి. 121 శ్లోకాలు ఉన్నాయని చెప్పినాం, 118 శ్లోకాలు అంటే ఇది తప్పు అనుకోవడానికి లేదు. ఆర్యభట్టీయం మొత్తంగా ఎన్ని శ్లోకాలు అంటే 121. ఈ 4 పాదాలలో కలిపి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 118 శ్లోకాలు. మరి ఇంకొక 3 శ్లోకాలు ఏమైనాయి? 121 అంటే 3 కావాలి. ఇంకో 3 శ్లోకాలు ఏంటంటే ఆర్యభట్టీయం అనే పుస్తకం తీసి ఓపెన్ చేయగానే ప్రారంభ శ్లోకము, ముగింపు శ్లోకము, ఫలశ్రుతి శ్లోకము అనే మరో 3 శ్లోకాలు ఉంటాయి. ఎస్, ఈ 118తో పాటు మరో 3 శ్లోకాలండి. ప్రారంభ శ్లోకము, ముగింపు శ్లోకము, ఫలశ్రుతి శ్లోకము. ఫలశ్రుతి ఈ ఆర్యభట్టీయం చదవడం వల్ల మనకి కలిగిన ఫలితం ఏంటి? ఫలశ్రుతి శ్లోకము. సో ఈ 118 + 3 అప్పుడు ఏమవుతాయంటే 121. రైట్. ఇప్పుడు చూడు, గీతికా పాదము 10 శ్లోకాలు. రైట్. గణిత పాదము 33 శ్లోకాలు, కాలపాదము 25 శ్లోకాలు, గోళపాదం 50 శ్లోకాలు. ఎక్కడుందో చూసే మిత్రమా, గీతిక 10 డి, మొదటిది డి ఇగో, రెండోది సి గణిత పాదం 33 సి, కాలపాదం 25 బి సిబి, ఎస్ 4 గోళపాదం 50 శ్లోకాలు. ఇది దీనికి సరైన సమాధానం. ఓకే రైట్. భాస్కరాచార్యునికి సంబంధించినవి. భాస్కరాచార్యుడు చేసిన గణిత సేవకు సంబంధించినవి. ఇందులో భూమి నీడ వలన చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయి. భాస్కరాచార్యుడు భారతీయ గణిత చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి. ఈయన కేవలం గణితవేత్త మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రవేత్తగా కూడా సేవలు అందించాడు. ఈయన గణితవేత్త, ఖగోళవేత్త మాత్రమే కాదు, గొప్ప జ్యోతిష్య పండితుడు కూడా. ఎస్, భూమి నీడ వలన చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయి అంటున్నాడు. భూమి నీడ వలన చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని ఎవరు చెప్పారంటే భాస్కరాచార్యుడు. ధన రుణ సంఖ్యల ఉనికిని తెలియజేసింది భాస్కరాచార్యుడు. ధన రుణ సంఖ్యల ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు అంటే భారతీయులు. భారతీయుల్లో దాని మీద ఎవరు కృషి చేశారంటే భాస్కరాచార్యుడు.
ఎస్, పైథాగరియన్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చాడు. పైథాగరియన్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న రైట్ ఉత్పత్తిని కూడా ఇచ్చాడు. ఇది కూడా ఎవరు చేశారు అంటే భాస్కరాచార్యుడే చేశాడు. కాబట్టి పైథాగరియన్ సిద్ధాంతానికి ఉత్పత్తిని ఇచ్చింది కూడా భాస్కరాచార్యుడే. ఏ మరియు బి మరియు సి అనేది సరైనది. రైట్, ఆర్యభట్టకు చెందిన దానిని క్రింది వాటిలో గుర్తించండి అన్నాడు. ఆర్యభట్టకు చెందిన గుర్తించండి అన్నాడు. చూడండి మిత్రమా, ఆర్యభట్ట గణితానికి చేసిన సేవలు. ఆర్యభట్ట అనే గణిత శాస్త్రవేత్త భారతీయ గణిత చరిత్రలో మొట్టమొదట పేరు పొందిన గణితవేత్తగా ఆర్యభట్టకు పేరు. ఈయన బీహార్ ఉత్తర భారతదేశంలోని 476లో పాట్నాలో జన్మించాడు. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రాశాడు. ఆర్యభట్టీయం అనే గ్రంథంతో పాటు ఆర్యభట్ట సిద్ధాంతం అనే దాన్ని కూడా రాశాడు. ఇప్పుడే మనం చూసిన ఆర్యభట్టీయంలో 4 పాదాలు ఉన్నాయి అని. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈయన గణితానికి ఖగోళ శాస్త్రానికి కూడా గొప్ప సేవ చేశాడు. ఈయన యొక్క గొప్ప సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం మొట్టమొదట అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టింది. రైట్, మరి ఆర్యభట్టకు చెందిన దానిని క్రింది వాళ్ళలో గుర్తించండి. సైన్కి సంబంధించిన పట్టికలు తయారు చేశాడు. ఆర్యభట్ట అనగానే మనకు పై విలువ ఫస్ట్ గుర్తొస్తుందండి. పై విలువను 3.1416గా చేశాడు. సైన్కి సంబంధించి పట్టికలు తయారు చేశాడు. ప్రస్తారాలు సంయోగాలు ఎవరు వివరించారంటే భాస్కరాచార్యుడు అండి. భాస్కరాచార్యుడు ప్రస్తారాలు సంయోగాలు వివరించాడు. భూమి గోళాకారమని అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపింది ఎవరు అంటే భాస్కరాచార్యుడే. ఆర్యభట్ట అండి. భూమి గోళాకారంగా ఉంటుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొట్టమొదట చెప్పింది ఎవరు అంటే భారతీయుడు ఆర్యభట్ట చెప్పాడు. సో ప్రస్తారాలు సంయోగాలు భాస్కరాచార్యుడు. ఆర్యభట్టకు చెందిన దానిని గుర్తించండి అన్నాడు కాబట్టి ఏ మరియు సి అవుతుంది. చూడు మిత్రమా, ఏ మరియు సి. రైట్, ఒకరోజు గణిత తరగతికి హాజరు కాని విద్యార్థి మరుసటి రోజు గణితాన్ని త్వరగా అర్థం చేసుకోలేడు అని తెలియజేసే గణిత లక్షణం క్రింది వానిలో గుర్తించండి అన్నాడు. మిత్రమా, కొంచెం గాఢంగా చూడండి. ఒకరోజు గణిత తరగతికి హాజరు కాలేదు, అప్పుడు మరుసటి రోజు గణితాన్ని త్వరగా అర్థం చేసుకోలేడు. దీనిని తెలియజేసే గణిత లక్షణం అద్భుతమైనది. చూడండి, అంటే గణితానికి ఒక లింక్ ఉంటుంది కదా. ఏ రోజైనా ఆగిపోయినాడంటే తర్వాత మరి దాన్ని అర్థం చేసుకోలేడు. అంటే గణితం అనేది వరుస క్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇంక వేరే ఆప్షన్స్ చూడాల్సిన పనే లేదు. చూడు మిత్రమా, ఒకరోజు తరగతికి హాజరు కాకపోతే రెండోది. ఇప్పుడు ఏదో ఒక లెసన్ స్టార్ట్ చేశాడు, అది పోతా ఉంది. ఒక మధ్య రోజు ఏదైనా నువ్వు రాకపోతే మళ్ళీ దీన్ని జంప్ చేసి దానికి వెళ్ళేసరికి నేర్చుకోవడంలో ఇబ్బంది పడతాడు. అందుకే గణితం అనేది వరుస క్రమం మీద ఆధారపడిన అంశము. ఎస్, దీనికి ఇదే సరైనది. సహజమైన ఆలోచన విధానం ఓకే, గణితం అమూర్తమైనది, గణితం తార్కికమైనది, లాజికల్గా ఆలోచించే తత్వం ఉంది. కానీ ఈ స్వభావం అన్నింటిలోనూ ఏ లక్షణం దీనికి సంబంధించిందంటే ఇది వరుస క్రమం. జత చేయండి. ఇక్కడ గ్రంథాలు ఇచ్చాడు, గ్రంథకర్తలు ఇవ్వబడ్డాయి. గ్రంథాలు, గ్రంథకర్తలు ఎవరు దేన్ని రాశారు, ఎలా రాశారు ఒకసారి చూసేద్దాం రండి. ది ఎలిమెంట్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే యూక్లిడ్ రాశాడు. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే భాస్కరాచార్యుడు రాశాడు. ఎస్, గణిత సార సమాహారం, గణిత శాస్త్ర సమాహారం. ఎస్, దీన్ని ఎవరు రాశారంటే టాలమీ రాశాడు. గణిత శాస్త్ర సమాహారం, సంగ్రహం అంటారు. ఎస్, అమికబుల్ నెంబర్స్ దీన్ని అరబ్ దేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త, గొప్ప గణితవేత్త టిబెట్ ఎబిన్ కొర్రా రాస్తాడు. ఈజిప్షియన్ పాపిరస్ అహింస రాస్తాడండి. ఈజిప్షియన్ పాపిరస్ ఎవరు రాస్తారంటే అహింస రాస్తాడు, ఈజిప్షియన్ పాపిరస్. సో ఎలిమెంట్స్ సి, ఆ తర్వాత సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడు, ఎలిమెంట్స్ ఈ. సో ఈ సి ఎక్కడ ఉందో చూడండి, ఈసి. తర్వాత గణిత సార సమాహారం బి, ఈసిబి. ఆ తర్వాత అమికబుల్ నెంబర్స్ టిబెట్ ఎబిన్ కొర్రా, ఈజిప్షియన్ ఏ. ఇగో ఇక్కడ మూడోది కనపడుతుంది. ఇదండి దీనికి సమాధానం. గణితంలోని సత్యాలు, గణితంలో సత్యాలు ఎలా ఉంటాయంటే సందర్భాన్ని బట్టి మారవు. రైటే, గణితంలో సత్యాలు సందర్భాన్ని బట్టి మారవు, కాలాన్ని బట్టి మారవు,
సందర్భాన్ని బట్టి మారవు, కాలాన్ని బట్టి మారవు. గణితంలో సత్యాలు 2 1 2 2 4, వేసవి కాలం అన్న 2 4, శీతాకాలంలోనూ 2 4, వర్షాకాలంలోనూ 2 4. సందర్భాన్ని బట్టి మారవు. రోడ్డు మీద ఉన్నప్పుడు 2 4 అవుతుంది, ఇలా స్కూల్లో ఉన్నప్పుడు 2 4 అవుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత 2 ఇంకోటి కలుపుకోవచ్చు, ఇట్లా జరగదు. సందర్భాన్ని బట్టి మారవు, కాలాన్ని బట్టి మారవు. గణిత సత్యాలు తాత్కాలికమైనవి అంటున్నాడు. గణిత సత్యాలు తాత్కాలికమైనవి కాదు, శాశ్వతమైనవే, ఎప్పుడు అలాగే ఉంటాయి దాదాపు. కాబట్టి గణితంలో సత్యాలు ఎస్ సందర్భాన్ని బట్టి మారవు, కాలాన్ని బట్టి మారవు. బి మరియు ఏ మరియు బి మాత్రమే, ఏబీలే దీనికి సరైనవండి. రైట్. నెక్స్ట్ 147. క్రింది వానిలో ఒకటి పాఠశాల వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధ ఆవశ్యకతకు ప్రమేయం లేనిది అన్నాడు. ఇందులో ఒకటి వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధ ఆవశ్యకతకు ప్రమేయం లేనిది. సహసంబంధము, వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధం అంటే కోరిలేషన్. ఉపాధ్యాయుడు ఏదైనా ఒక శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇతర శాస్త్రాలలో ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి జోడించి బోధించడమే సహసంబంధం అండి. ఉపాధ్యాయుడు ఏదైనా శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇతర శాస్త్రాలలో ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి జోడించి బోధించడమే సహసంబంధం. దాన్ని కూడా తీసుకొచ్చి జోడించి బోధించడమే సహసంబంధం. మరి అలా సహసంబంధం ప్రమేయం లేనిది అన్నాడు. నెగిటివ్ చూడు మిత్రమా, లేనిది అన్నాడు. మరి లేనిది అన్నప్పుడు ఏమవుతుంది? ఇది జ్ఞానాన్ని సమైక్యపరుస్తుంది, ఓకే. అభ్యసన బదలాయింపు జరుగుతుంది, డబుల్ ఓకే. అభ్యసన బదలాయింపు ఒక శాస్త్రం నుంచి ఇంకో శాస్త్రం. పాఠ్య విషయాలు నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు శ్రమతో కూడుకున్నది అంటున్నాడు. ఇక్కడ సహసంబంధ ఆవశ్యక, దీంతో ప్రమేయం లేదు. ఉపాధ్యాయుడికి శ్రమతో పని లేదు కదా. కాబట్టి నెగిటివ్గా ఏది సూచిస్తుందంటే రెండోది మాత్రమే, మిగిలిన 3 కూడా అద్భుతాలు. కాబట్టి సమాధానం కూడా ఇదే. రైట్. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే రసాయనిక చర్యను తెలిపే సమీకరణం రాయడంలో ఏ 2 అంశాల మధ్య సహసంబంధం సూచిస్తుంది? చూడు మిత్రమా, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే రసాయనిక చర్య, ఆక్సిజన్ తయారు చేసే రసాయన చర్యను తెలిపే సమీకరణం రాయడంలో ఏ 2 అంశాల మధ్య సహసంబంధం సూచిస్తుంది అంటాడు. ఈ సమీకరణం రాసినప్పుడు ఎలా రాస్తున్నాడంటే ప్లస్లు ఇలాంటివి ఉపయోగిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే గణితము, రసాయన చర్య కాబట్టి రసాయన శాస్త్రము, గణితము ఈ 2 ఉపయోగిస్తారండి. రసాయన శాస్త్రము, గణితము ఈ 2 ఉపయోగించడం జరుగుతుంది. రైట్. దీనికి సమాధానం ఇదండి. సాంఘిక శాస్త్రానికి రసాయన చర్యకి లేదు, భౌతిక శాస్త్రము రసాయన చర్య కాదు, భాషలో రసాయనిక చర్యలు జరగవు, జరగకూడదు. రైట్. ఇది ఓకే. ఫెర్మా గణిత సేవలకు సంబంధించి సరైన వాక్యము చూడు మిత్రమా. ఫెర్మా ఇది కొత్త పదం మనకి ఇప్పుడున్న సిలబస్లో ముఖ్యంగా 4 భారతీయ గణితవేత్తల కోసం ఇచ్చాడండి. మొట్టమొదట ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు వీళ్ళ కోసం ఇచ్చాడు, 3 ముఖ్యంగా. ఆ తరువాత శ్రీనివాస రామానుజన్ కోసం అక్కడక్కడ టచ్ చేశాడు. వీళ్ళతో పాటు పాశ్చాత్య దేశాలకు సంబంధించి 2 వ్యక్తుల గురించి ఇచ్చాడు. ఎవరా 2 వ్యక్తులు అంటే యూక్లిడ్, ఫెర్మా. యూక్లిడ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఈ ఫెర్మా కొత్త వ్యక్తి అండి. ఫెర్మా అనే ఒక గణితవేత్త యూరోపియన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక గణితవేత్త. ఈయన స్వయంగా లాయర్ అండి, న్యాయవాది. కానీ గణితం మీద ఆసక్తితో గణిత పరిశోధనలు చేశాడు. ఫెర్మా అనే వరకు మరి ఫెర్మా ఎప్పుడు వచ్చాడంటే 1901 సంవత్సరంలో వచ్చాడు. 1901 రైట్, సారీ 1601 సంవత్సరంలో ఫెర్మా వచ్చాడండి. అయితే ఈ ఫెర్మాకి సంబంధించి గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఈయన వస్తూ ఒక 2 వ్యక్తులను గొప్పగా గట్టిగా ఢీకొట్టాడు. 3 వ్యక్తులను గట్టిగా ఢీకొట్టాడు. ఎలాగంటే వైశ్లేషిక రేఖాగణితం అంటే రెనే డెకార్టే గుర్తొస్తాడు. రెనే డెకార్టేని మించిన పరిశోధనలు, రెనే డెకార్టేని ఢీకొట్టే పరిశోధనలు గణితంలో చేసింది ఎవరంటే ఫెర్మా. కలన గణితము అంటే న్యూటన్ గుర్తొస్తాడు. కలన గణితంలో న్యూటన్ని దాటిపోయిన పరిశోధనలు ఎవరు చేశారు అంటే ఈ ఫెర్మా. అంతటితో ఆగకుండా పైథాగరస్ను కూడా ఢీకొట్టాడండి. ఇది గొప్పతనం. పైథాగరస్ను కూడా ఢీకొట్టాడు. పైథాగరస్ అనగానే మనకు పైథాగరియన్ త్రికాలు వస్తాయి, 2, 3, 4 ఇట్లా.
సరే 3, 4, 5 ఇట్లా పైథాగోరియన్ త్రికాలు అవి ఎలాగ ఉంటాయంటే పైథాగోరియన్ సూత్రం ఉంది, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాడు. మరి 3, 4, 5 పైథాగోరియన్ త్రికాలుగా చెప్పుకుంటాం. 3, 4, 5 పైథాగోరియన్ త్రికాలు. ఈయన ఏం చేశాడంటే ఎప్పుడో పైథాగరస్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వంలో ఏదో చెప్పాడు, ఎప్పటికీ దాన్ని అనుసరించాలా, వాటిని నూతన ఘాతాలకు మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా అనే దానిపై ఈయన చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. అందుకే ఈయన బయటకు వచ్చాడు. మరి ఇలాంటి వ్యక్తి సరైన వాక్యం ఏంటో చూద్దాం. పైథాగరస్ త్రికుటిని ప్రవేశపెట్టాడు, ఓకే రైట్. ఇదిగో ఇక్కడ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2కైనా x⁴n y⁴n ఈజ్ ఈక్వల్ టు znకు 0 కానీ పూర్ణాంక సాధనలు ఉండవు అనేది ఫెర్మా చివరి సిద్ధాంతం. ఇది సరైనదే. వక్ర రేఖలకు స్పర్శ రేఖలు గీసి ప్రమేయాల యొక్క గరిష్ట కనిష్ట విలువను కలనగణిత భావనలు. ఎస్, ఇది కలనగణిత భావనలు కూడా ఎవరు చేశారంటే ఫెర్మా చేశాడు, న్యూటన్ కన్నా ముందే వ్యక్తపరిచాడు. బ్రహ్మగుప్తునితో కలిసి చతుర్భుజ వైశాల్య సూత్రాన్ని వివరించాడు, ఇది కాదు. బ్రహ్మగుప్తుడితో కలిసి చతుర్భుజ వైశాల్యాలకు సూత్రాన్ని ఈయన వివరించలేదు. బ్రహ్మగుప్తుడే వరాహమిహిరుడితో కలిసి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని పెట్టాడు. హెరాన్ అనే వ్యక్తి త్రిభుజ వైశాల్యం సూత్రం ఎలా కనుక్కున్నాడో ఆ కనుక్కున్న సూత్రాన్ని అనుసరించి బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుడితో చేతులు కలిపి వీళ్ళిద్దరూ కలిసి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుక్కున్నారు. కాబట్టి ఇది ఫెర్మాకు సంబంధించినది. ఏబిసి మాత్రం ఫెర్మాకు సంబంధించినవి. చూడండి ఎక్కడ ఉన్నాయో, రైట్. ఏబిసి సత్యాలు, డి అసత్యము, రైట్. 3 దీనికి సమాధానం. మ్యాథమెటిక్స్ అనే పదం ఈ క్రింది 2 గ్రీకు పదాల నుండి ఉత్పన్నమైనది. మ్యాథమెటిక్స్ అనే పదం ఈ 2 పదాల నుంచి ఉత్పన్నమైనది అన్నాడు. సో మనకు తెలుసు మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథనైన్ టెక్నీ. మ్యాంథనైన్ టెక్నీ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. మ్యాంథనైన్ టెక్నీ అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. మ్యాంథనైన్ అంటే నేర్చుకోవడం, టెక్నీ అంటే ఒక కళా సూక్ష్మ పద్ధతి. సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే ఒక కళ పేరే గణితం. మనకేం అడిగాడు అనే పదం ఈ 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఇదిగో మ్యాంథనైన్ టెక్నీ అనే ఈ 2 గ్రీకు పదాలు. ఇక్కడ మ్యాంథైనో అట్లా ఇచ్చాడు ఏదో ఒకటి, కానీ 2 తప్పు. బిసి మాత్రమే రైట్. ఇదిగో ఇక్కడ ఉన్న 3వ ఆప్షన్లో సిబి రైట్. ఇది దీనికి సరైన సమాధానం. క్రింది పరిశీలించండి. ఒకసారి పరిశీలిస్తే గణితం ఒక ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వహించబడు శాస్త్రం. ఖచ్చితంగా నిర్వచించబడుతుంది. 100% రైట్. ఇది గణితం తార్కిక ఆలోచనల మిళితమైనది. గణితం అనేది తార్కిక ఆలోచనల మిళితమని రషెల్ వైట్ హెడ్ అనే విద్యావేత్తలు సూచించారు. కాబట్టి ఇది కూడా సరైనదే. సో గణితం ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడుతుంది. తార్కిక ఆలోచనల మిళితమైనది. కాబట్టి ఏ, బి 2 కూడా సరి అయినవే. ఏ సరైనది, బి కూడా సరైనదే. రైట్. ఏ సరి అయినది, బి సరి అయినది. రైట్. లంబకోణ త్రిభుజం అనే రేఖాగణిత భావన లేకుండా త్రికోణమితిని ఊహించలేము. ఇది ఏ సంబంధం? అంతర్గత సహసంబంధమా, బాహ్య సహసంబంధమా, పై 2 ఉన్నా ఏది కాదా? చూడు మిత్రమా, గణితంలో 2 రకాల సంబంధాలు ఉంటాయి. అంతర్గత సంబంధము, బాహ్య సహసంబంధం అని. అంతర్గత సంబంధము, బాహ్య సంబంధము. గణితంలో 2 రకాలు ఉంటాయి. లంబకోణ త్రిభుజము, రేఖాగణిత భావన. బాహ్య సంబంధం అంటే గణితంతో ఇతర శాస్త్రాలకున్న సంబంధం బాహ్య సంబంధం అండి. గణితంతో మరో గణిత అంశానికి సంబంధము అంతర్గత సంబంధం. ఇప్పుడు చూడు, గణితానికి ఇతర శాస్త్రాలతో సంబంధం, గణితానికి సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధం చేస్తే బాహ్య, గణితానికి విజ్ఞాన శాస్త్ర అంశాలకు సంబంధం చేస్తే బాహ్య, గణితానికి భాషకి సంబంధం చేస్తే బాహ్య. కానీ గణితంలోని అంశాలు మరో గణితంలోని అంశాలకు సంబంధం చేస్తే లంబకోణ త్రిభుజము అనేది రేఖాగణితము,
త్రికోణమితి అనేది త్రికోణమితి. మరి రేఖాగణితము గణిత అంశమే, త్రికోణమితి గణిత అంశమే, దానిలో అదే చేయబడుతుంది కాబట్టి ఇది అంతర్గత. ఇది ఎస్ అంతర్గత సహసంబంధం. ఇదేమవుతుందంటే అంతర్గత సహసంబంధం. క్రింది వానిని పరిశీలించండి అన్నాడు. చూడండి మళ్ళీ పరిశీలిద్దాం. గణితం ప్రమాణబద్ధమైన ఆలోచనలను వ్యక్తం చేసే స్వభావం కలది, ప్రామాణికమైన ఆలోచనలు వ్యక్తం చేస్తుంది. రైట్. గణితం అమూర్త భావనలను రూపకల్పన చేస్తుంది అన్నాడు. గణితం అనేది అమూర్త భావనలు రూపకల్పన చేస్తుంది. ఎలా రూపకల్పన చేస్తుంది? రైట్. గణితం ప్రమాణబద్ధమైన ఆలోచనలు వ్యక్తం చేస్తుంది, ప్రామాణికమైన ఆలోచనలు ఇస్తుంది. అమూర్త భావనలను కూడా రూపకల్పన ఎలా చేస్తుందంటే మూర్తత్వపు ఉదాహరణల ద్వారా. ఆల్రెడీ మనం మాట్లాడినాం, గణితం అనేది అమూర్తమైనది, అమూర్తమైన కూడా మూర్తత్వపు ఉదాహరణల ద్వారా అమూర్తమైన గణితాన్ని మూర్త రూపంలోకి తీసుకురావచ్చు, రూపకల్పన చేస్తుంది. కాబట్టి ఏ సరైనది, బి కూడా సరైనది. క్రింది వాటిలో బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 18వ అధ్యాయాన్ని కుట్టక పేరుతో వ్యవహరించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఎస్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు 598లో రాస్తాడు. 628. బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అండి. బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు. అందులో 18వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టాడంటే కుట్టక అనే పేరు పెట్టాడు. అందులోనూ బ్రహ్మగుప్తుడు రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం మనం ఎక్కువ మంది ఏమనుకుంటామంటే గణితం గురించి అనుకుంటాం. గణితం గురించి కాదు, ఖగోళ శాస్త్రం గురించి అత్యధిక భాగము, గణితం గురించి 1-2 భాగాలే చేస్తాడు. సో ఈ కుట్టక అనే పేరుతో ఆ 18వ అధ్యాయాన్ని వివరించాడు. ఎవరు వివరించారు అంటే బ్రహ్మగుప్తుడు వివరించాడు మిత్రమా. రైట్. క్రింది వానిలో గణిత పాదానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. గణిత పాదం, దీన్ని దశగీతికా సూత్రం అంటారు. వర్గం, వర్గమూలాలు, భావనల అంశాలు ఉన్నాయి. కాలమానం, గ్రహగతుల గురించి వివరణలు ఉన్నాయి. సూర్య పరిభ్రమణ మార్గం, గ్రహణాల నుండి దూరంగా వివరించిన వివరణలు ఉన్నాయి. సో గణిత పాదం అన్నాడు కాబట్టి వర్గం, వర్గమూలాలు. దశగీతికా సూత్రం అంటే గీతికా పాదము. ఇక్కడ వర్గం, వర్గమూలాలు కాబట్టి ఇది గణిత పాదము. కాలమానం, గ్రహగతుల గురించి కాలపాదం తెలియజేస్తుంది. కాలమానం, గ్రహగతుల గురించి. సూర్య భ్రమణ మార్గం, గ్రహాల నుండి అంటే గోళపాదం. గోళ అంటే ఖగోళ అని అర్థం చేసుకోవాలి. ఇది దీనికి సరైన సమాధానం గణిత పాదం అడిగాడు కాబట్టి ఇదండి. రైట్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి సంబంధించి సరిగా పేర్కొనబడని అంశము అని అడిగాడు. చూడు మిత్రమా, సరిగ్గా పేర్కొనబడని అంశము అన్నాడు అంటే ఇది నెగిటివ్ అడుగుతున్నాడు. 3 పాజిటివ్స్ ఉన్నాయి, 1 నెగిటివ్ ఉందంటే ఏముందో చూడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అరబ్బీ భాషలో సింధ్ హింద్ అనే పేరుతో అనువాదం పొందింది. అరబ్బీ భాషలో బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని బ్రహ్మగుప్తుడు రాసిన తర్వాత దాన్ని సింధ్ హింద్ అనే పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించారు. ఓకే రైట్. బ్రహ్మస్ఫుట సిద్ధాంత ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రం. 12వ భాగం గణితం, 18వ భాగం కుట్టక. ఇందాకే మనం మాట్లాడినాం. సో 12వ భాగంలో గణితము, ఖగోళ శాస్త్రం 12వ భాగం, గణితం 18వ భాగం, కుట్టక అనే పేరుతో ఉంది. ఇది కూడా సరైనదే. గణితం నందు అంకగణితం, శ్రేణులు, జ్యామితీయ అంశాలు. ఈ కుట్టక అనే దాంటి విశ్లేషణతో సాగుతుంది. ఇది కూడా సరైనదే. భూమికి నీడల వల్ల చంద్రకళలు ఏర్పడతాయి. భూమి నీడల వల్ల చంద్రకళలు ఏర్పడతాయని ఎవరు చెప్పారు అంటే భాస్కరాచార్యుడు అనే ఖగోళవేత్త చెప్పాడు. భాస్కరాచార్యుడు ఖగోళవేత్త మాత్రమే కాదు, గణితవేత్త. భాస్కరాచార్యుడు గణితవేత్త, ఖగోళవేత్త మాత్రమే కాదు, గొప్ప జ్యోతిష్య పండితుడు కూడా. ఆయన చెప్పాడు చంద్రకళలు ఏర్పడతాయని. కాబట్టి పేర్కొనబడనిది ఏది అంటే 4వది. రైట్ మిత్రమా. అనేక త్రిభుజముల కోణాల మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలని సాధారణీకరించను. ఎస్, అనేక త్రిభుజాల్లో అన్ని రకాల త్రిభుజాలు పరిశీలించి చివరికి ఏం చేశాడు అంటే 180 డిగ్రీలు. ఏ త్రిభుజమైనా తీసుకో, అది 180 డిగ్రీలే అని డిసైడ్ చేశాడు.
దీన్నే ఏమంటారు అంటే సాధారణీకరణము అంటారు. ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణ చేయడం, దీన్నే ఆగమన హేతువాదం అంటారు డైరెక్ట్గా. ఎస్, దీన్నే ఆగమన హేతువాదము. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నిజమైనది మిగిలిన అన్ని సందర్భాలలో నిజం కావడమే సాధారణీకరణం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నిజమైనవి మిగిలిన అన్ని సందర్భాలలో నిజం కావడమే సాధారణీకరణం. అలాంటి ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణకి వెళితే ఆగమనం. చిలుకను చూశాడు గాలిలో ఎగిరింది, పావురాన్ని చూశాడు గాలిలో ఎగిరింది, పిచ్చుకను చూశాడు గాలిలో ఎగిరింది. పక్షులన్నీ గాలిలో ఎగురుతాయి, సాధారణీకరణం. ఈ విధంగా ఉదాహరణల నుంచి సాధారణీకరణానికి ఇలా వచ్చేస్తే అది ఆగమన హేతువాదము, ప్రత్యేకం నుంచి సాధారణీకరణం. రైట్, నెక్స్ట్ మిత్రమా, క్రింది వాణిని పరిశీలించండి అన్నాడు. గణితం సంకుచిత స్వభావం కలది, గణితం యథార్థ స్వభావం కలది. రైట్, చూడండి, గణితం సంకుచిత స్వభావం కలిగినది, యథార్థ స్వభావం. సంకుచిత స్వభావం అంటే తక్కువలో చేసేయచ్చు చిన్నదాన్ని. గణితం యథార్థ స్వభావం నిజమే చెబుతుంది. ఏముంది ఇంకా, ఏ సరైనది బి సరైనది, రెండు కూడా సరైనవే. రైట్, ఇక చూడండి, ఇది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఋతువులు, రోజులు, మాసాలు, సంవత్సరాలు, ఈ రెండు అంశాల మధ్య సహసంబంధం సూచిస్తుంది. ఇగో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఋతువులు, రోజులు, మాసాలు, సంవత్సరాలు, ఈ రెండు అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది. ఏ రెండో ఆప్షన్స్లో ఇచ్చాడు. ఇవన్నీ దేనితో సహసంబంధం? గణితంతో సాంఘిక శాస్త్రానిక, గణితంతో రసాయన శాస్త్రానిక, గణితంతో భాషక, గణితంతో జీవశాస్త్రానిక, దేనికి సూచిస్తాయి? రైట్, ఇవి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఋతువులు, రోజులు, మాసాలు, సంవత్సరాలు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే భూగోళ శాస్త్రాన్ని సూచిస్తాయండి. భూగోళ శాస్త్రంలో మనకి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఋతువులు ఇవి వస్తాయి. మరి భూగోళ శాస్త్రం అనేది దేనికి సంబంధించింది? సాంఘిక శాస్త్రానికి సంబంధించి. కాబట్టి సమాధానం ఏమవుతుంది? ఇదే అవుతుంది. రైట్, రైట్, లాస్ట్ వన్. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉన్నాననే భావిస్తే ఆ సంతోషాన్ని కొనసాగించడానికి గణితాన్ని చేస్తాను అంటాడు. గొప్ప నిర్వచనం ఇచ్చాడు ఆల్ఫ్రెడ్ రెన్వి. ఇది డైరెక్ట్గా చూడండి, మనకి డ్రాఫ్ట్ కాపీలో కొత్తగా ఇచ్చాడు. అద్భుతమైన నిర్వచనం ఇది. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాడు. ఈడి పిచ్చి, ఈడి పైత్యం. నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను. అదే నేను సంతోషంగా ఉన్నానే అనుకో, ఆ సంతోషాన్ని కొనసాగించడానికి గణితాన్ని చేస్తాడు. గణిత అభిమానులకు అందరికీ ఇది గొప్ప కిక్కిచ్చే న్యూస్, కిక్కిచ్చే నిర్వచనం ఇది. సో ఆల్ఫ్రెడ్ రెన్వి చేస్తాడండి ఇది డైరెక్ట్గా. రైట్, ఇక్కడతో మనకి 18వ పూర్తయింది. నెక్స్ట్ 19వ డివిజన్ టెస్ట్తో కలుద్దాం.